ప్రభువునందు ప్రియులరా, నేను అమెరికా దేశంలో న్యూయార్క్ సిటీలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర నుంచి మీకు ఈ సందేశాన్ని అందిస్తూ ఉన్నాను. ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ 1886 సంవత్సరంలో అమెరికా వారు దాసత్వపు నుండి విడిపించబడడానికి గుర్తుగా నిలవబెట్టబడింది. అప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రతి సంవత్సరం సరాసరి 600 మెరుపు మరియు పిడుగుదాడులను తట్టుకొని స్థిరంగా ఈ స్టాట్యూ ఇక్కడ నిలవబడడం గమనించగలం. ఈ స్టాట్యూ అనేక సూచనలు మనకి ఇస్తుంటుంది. అయితే వాటన్నిటితో పాటు స్థిరత్వానికి గురుతు అనే సూచన మనకి ఈ స్టాట్యూ అందిస్తుంది. ఆ సూచనను మనం స్వీకరించుదాం. దేవుని వాక్యంలో ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసత్వమును కాడి క్రింద చిక్కుకొనకూడదు అని పౌలు గలతీయులకు రాస్తూ మాట్లాడాడు. మరలా దాసత్వం అనే కాడి క్రిందకు వెళ్లకుండా ఏ పాప బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపించాడో ఆ స్వాతంత్ర్యంలో మనం ఉంటూ మన జీవితాలను ఆ స్వాతంత్ర్యంలో కొనసాగించుకుంటూ మనము ఆశీర్వదించబడాలి, ఇతరులకు మనం ఆశీర్వాద కారణంగా ఉండాలి, దేవుని మహింపరచాలి. అట్టి స్థితి మనం కలిగి ఉండి ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడి కృప చూపునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.